దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అలా ఎలా ఈ సమంత చెప్తారు? గారంటే ఆటోమేటిక్ గా చిన్మయి గారు వాయిస్ లేకపోతే కొంచెం కనెక్ట్ చాలా చేసుకోవడం కూడా కష్టం. కష్టం అవుతుంది. అంటే స్లాంగ్ వైజ్ కొన్నిసార్లు మార్చాల్సి వస్తుంది. మార్చాలి. బట్ ఎనీహో అసలు సమంత గారి సగం సక్సెస్ లో చిన్మయి గారి పాత్ర ఖచ్చితంగా మెజారిటీ ఉంది ఉంటుంది. కదా. అంటే చిన్మయి గారు చాలా చెప్పారు కదా, ఆల్మోస్ట్ అన్ని చెప్తారు. అన్నిటికి చెప్పారు కదా. నీకు నచ్చిన డైలాగ్ చిన్మయి గారు చెప్పిన దాంట్లో? మజిలీ మూవీలో షీఈ్ అన్ ఇన్వాల్వింగ్ ఆఫ్ శ్రావణి క్యారెక్టర్. చిన్మయి గారు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ గురించి ఒక కాన్సెప్ట్లో చెప్పొచ్చు అక్కడ. సో అక్కడ ఒక డైలాగ్ చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేసి వస్తే, ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు, ఎందుకండి ఇలా తాగొచ్చి అందరితో మాట్లాడిపించుకోవటం, మీకు కావాలనిపిస్తే ఇక్కడికి తెచ్చుకొని తాగండి, డబ్బులు నేను ఇస్తాను అని ఒకటి చెప్తుంది. ఆయన మారుతాడన్న ఉద్దేశం కలిగిన ప్రతిసారి నాకు మీరాని హోప్ అనిపిస్తుంది. అందుకే మీరాని దత్తకు తీసుకున్నా అమ్మా. దట్ అండ్ ఎండ్ ఆఫ్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది స్టేషన్లో చెప్పేది, మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు కదా, ఇక నేను ఎందుకండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. సో ఆద్య ఇంకా టైం సరిపోదు, బట్ నువ్వు పొద్దు నుంచి డబ్బింగ్ చెప్పొచ్చావు. నీ థ్రోట్ మీద చాలా స్ట్రెస్ పడి ఉంది. బట్ అయినా కానీ బేసిక్గా హీరోయిన్ల కంటే కూడా హీరోయిన్ డేట్లు తీసుకోవడం కూడా ఈరోజు ఈజీ. కానీ నువ్వు కనుక హైదరాబాద్ వస్తే నీ డేటే కష్టం అవుతుంది. అలాంటి టైమ్స్ రావాలి అనుకుంటున్నాను. వచ్చేసింది. అండ్ నువ్వే కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు కదా కొంచెం టైంని స్పెసిఫిక్గా ప్లాన్. అంటే నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు వచ్చిన ఆఫర్స్ని ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటా, వెళ్ళి చెప్పు, లేకపోతే వాళ్ళకి చెప్తాను ఇలా ఆర్టిస్ట్ ఉన్నారు మేబీ వాళ్ళు టైంని బట్టి. సో వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని. సో అలా చెప్పడం జరిగింది ఒక 4-5. సో ఎనీహౌ మొత్తానికి నువ్వైతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఇదని కాదు, ఎందుకంటే నీ ప్యాషన్స్ మ్యూజిక్ నేర్చుకున్నావు, అట్ ద సేమ్ టైం డబ్బింగ్ ఆల్రెడీ చెప్తూ ఉన్నావు, చాలామందికి తెలుసు. అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో మాత్రం మంచి సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే టాలెంట్ అనేది అది ఇన్బిల్ట్గా వస్తుంది బేసిక్గా. దాన్ని చిన్నగా అంటే గుర్తించి దాన్ని కొంచెం షార్ప్ చేసుకుంటే సరిపోద్ది టాలెంట్ ఉన్న వాళ్ళకి బై బర్త్. అది ప్రత్యేకంగా నేను ఒకరిని ఇమిటేట్ చేసి నేర్చుకోవాలంటే వచ్చేది కాదు. కాబట్టి ఇన్బిల్ట్గా ఉన్న ఈ టాలెంట్ తోటే నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎఫ్ఎంలు ఉన్నాయి. ఇదని కాదు, మూవీ అనేది ఒక పక్కన పెడితే ఇప్పుడు ఆడియో స్టోరీస్ వచ్చేసాయి. సో నీకున్న టాలెంట్ తోటి మంచి ఆఫర్స్ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇదైతే నిజంగా వెరీ స్పెషల్ పాడ్కాస్ట్, ఎందుకంటే నీతో మాట్లాడుతున్నంతసేపు చాలా లైవ్లీగా అండ్ మెయిన్ నీ డైలాగులతోటి ఎంత ఇంప్రెస్ చేస్తున్నావు అంటే ఇక చెప్పలేము. ఎవరన్నా నీతోటి మాట్లాడిచ్చేసి ఈజీగా ఎవరినైనా బుట్టలో పడేసేయచ్చు. తర్వాత ఆ ఒరిజినల్ వాయిస్ ఏదైనా అంటే జనరల్ పబ్లిక్ కూడా నువ్వు డబ్బింగ్ చెప్పే రోజు ఒక రోజు వస్తుందేమో, నువ్వు మాట్లాడు ఒకసారి అని చెప్పి. రాదనుకుంటున్నా, మేబీ వస్తుంది. ఎందుకంటే అంత క్యూట్గా మాట్లాడితే ఎవరు నువ్వు అంటారు చెప్పు. ఎవరంటే క్రష్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడిస్తే ఈజీగా ఓకే అని అసలు ఎంత కోపంగా ఉన్నా అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నీ వాయిస్లో మంచి పొయిట్రీ కూడా వినాలని ఉంది, ఎందుకంటే పొయిట్రిక్గా ఉంది కాబట్టి నీ వాయిస్ మంచి పొయిట్రీ కూడా వింటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నువ్వేమనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పు. స్పెసిఫిక్గా చూసుకుంటే నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఐఎమ్ బీయింగ్ అన్ డాక్టర్ అండ్ సైకాట్రీ. సో ఇట్స్ మై ప్రొఫెషన్. ఇట్స్ టు టర్న్ ఆఫ్ అండ్ మై ప్యాషన్కి వచ్చేసి డబ్బింగ్, సింగింగ్. సో అదర్ పార్ట్ ఆఫ్ దట్ ఏరియాస్. సో జస్ట్ అవి ప్యాషన్ వరకు మాత్రమే తీసుకుంటా, ప్రొఫెషన్లోకి తీసుకోను. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, నీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఓ చిన్న పాట పాడితే ప్లెజెంట్ డైలాగ్ చెప్తే అసలు సగం స్ట్రెస్ అడిగిపోద్దాము. సైకలాజికల్గా సైకియాట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో వాడు ఏదో ఇరిటేషన్లో ఉంటాడు, నువ్వు కూల్గా ఏమైంది నీకు, అరే ఏమి లేదు అనగానే వాడు ఫస్ట్ మొత్తం వాటి టెంపో అంతా సెట్ అయిపోద్దేమో. మేబీ జరిగాయి, చాలా జరిగాయి.
జరిగాయి కూడా జరిగాయి, అంటే జరిగాయి. ఏది ఒకటి అంటే జరిగిన సంఘటన ఒకటి చెప్పు, అరే ఇది భలే అనిపించింది అనే సంఘటన. అంటే క్లినిక్ స్టార్ట్ చేసావా? క్లినిక్ ఏం లేదు, నేను ఇంటర్న్షిప్ అంటే చేస్తున్నాను చేస్తున్నావు కదా, కాబట్టి సో అప్పుడప్పుడు పేషెంట్స్ ని నేను కన్సల్ట్ అవ్వటం జరుగుతుంది. సో జరిగినప్పుడు అంటే చాలా వరకు ఆన్లైన్ పేషెంట్సే వస్తారు, ఓకే. సో ఆన్లైన్ పేషెంట్స్ కి చేసేది స్పెసిఫిక్గా ఐటీ సైడ్. ఓకే డాక్టర్ గారు మీరు మాట్లాడితే చాలండి, చాలా ప్రశాంతంగా ఉందంటారా? కాసేపు మాట్లాడండి అని అలా జరుగుతాయి. సో నాకు ట్రీట్మెంట్కి తక్కువే కానీ మాట్లాడినందుకు ఎక్కువ ఫీజు అని తీసుకో ఇక్కడి నుంచి. అంతే కదా, ఎందుకంటే నీ మాటలు ఎక్కువ రిలీఫ్ ఇస్తున్నాయి జస్ట్ మెడిసిన్ కంటే కూడా. సో అది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పు. ఇప్పటి నుంచి చెప్తాం. గుర్తుపెట్టుకో, ఎందుకంటే వేరే వాళ్ళ కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళు హైడ్ చేసుకున్నారు, పేటెంట్స్ తీసుకున్నారు నా మాటలకి అని చెప్పు. ఓకే. జోక్గా అంటున్నాను, బట్ ఎనీహౌ నిజంగా కూడా నువ్వు సైక్రాటిక్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ మెంటాలిటీ కానీ చాలా అంటే ఫ్రీక్వెన్సీ ఎలా అంటే అలా ఉంటుంది కదా, ఒక ఫ్లాట్గా ఉండదు. ఎప్పుడు కోపడతారో తెలియదు, ఎప్పుడు బాధ వస్తుందో తెలియదు. వాళ్ళు ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు మ్యాక్సిమం సైక్రాటిక్ ట్రీట్మెంట్కి వస్తారు, అంతే కదా. సో మొత్తానికైతే నీ దగ్గరకు వస్తే మాత్రం ఎలా అయినా ట్రీట్మెంట్ తోటి వాళ్ళని బాగు చేయడం గ్యారంటీ. సో అలాగే సక్సెస్ అవడం కూడా గ్యారంటీ నేను చెప్తున్నాను ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ. ఓకే ఆద్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాకింగ్.